జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగాను ప్రేరణ కలిగించే విధంగా అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ప్రజలకు ఉపయోగకరంగా స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉండే విషయాల్ని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మనం నలుగురు మన కుటుంబ సభ్యులతో కలిసి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి అసభ్యకరమైనటువంటి చేష్టలను కనీసం ప్రజలు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదే ధోరణిలో ఈరోజు నెల్లూరు జిల్లాలో జనవరి 2, 2012 సంవత్సరంలో హీ వాజ్ ద ఫస్ట్ అక్యూజ్డ్ టు బి అరెస్టెడ్. He was the first accused to be arrested in disproportionate assets against Y.S. Jagannath Reddy. He is none other than, we call him as A2 of Andhra Pradesh, Vijayasai Reddy garu. ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి నేను ఈ జిల్లాని అభివృద్ధి చేస్తాను అని చెప్తుంటే ఈరోజు నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారికి అందరికి కూడా ఈరోజు నవ్వొస్తూ ఉంది. విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, అదేవిధంగా బ్రీచ్ ఆఫ్ రూల్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ఆ కేసులన్నింటినీ వివరించడానికి మీడియా మిత్రులకి 2-3 రోజులు పట్టే పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరు అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. సాధారణంగా నెల్లూరు వాసిని అని అనగానే నాకు వ్యక్తిగతంగా చాలా బాధ వేసింది. ఎందుకనంటే మనకి నెల్లూరు జిల్లా అనంటే స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీకి ముందు నడిచినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు, అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినటువంటి శ్రీహరికోట, అదేవిధంగా మనకి మన రంగనాయకుల స్వామి టెంపుల్ గుర్తొస్తాయి. విజయసాయి రెడ్డి గారు నేను నెల్లూరు వాసిని అనగానే నిజంగా నాకు మనసుకి చాలా బాధేసింది. ఎంతోమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ దేశానికి సేవ చేసినటువంటి వారు ఈ జిల్లాలో పుట్టారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, అదే తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు అనుభవించారని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పదవులు అనుభవించారని 7 నుంచి 8 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మోసిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. విజయసాయి రెడ్డి గారు, మీరు ఈ నెల్లూరు జిల్లాని మోసం చేయొచ్చు, ఈ రాష్ట్రాన్ని మోసం చేయొచ్చు, ఈ దేశాన్ని మోసం చేయొచ్చు, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అనేది సృష్టి విరుద్ధం. ఈరోజు మీరు మాట్లాడతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదవులు అనుభవించారని చెప్పేసి. నేను ఒకటే అడుగుతున్నాను జనసేన పార్టీ తరపు నుంచి,
2019కి ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బలం లేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎవరు పోటీ చేసానికి ముందుకు రానటువంటి తరుణంలో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడంతో మీ పార్టీకి గౌరవం పెరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి ఒక అసెట్ అయ్యారే కానీ పార్టీ వల్ల ఆయనకి ఏ ప్రయోజనం చేకూరలేదు. అది మా అందరికంటే కూడా మా జన సైనికులకి జనసేన నాయకులంటే కూడా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఒక్కసారి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నాం, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలను తయారు చేశారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి వల్లే ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఘనత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు మాట్లాడతారు. అదేవిధంగా నారాయణ గారి గురించి, పొంగూరు నారాయణ గారు 2019 ఎలక్షన్లో సాధారణంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక వార్డు మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పోటీ చేస్తే నేను పలానా అభివృద్ధి చేస్తాను నాకు ఓటు వేయండి, నేను గెలిచిన తర్వాత కంపెనీలు తెస్తాను నాకు ఓటు వేయండి, నేను గెలిచిన తర్వాత నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను నాకు ఓటు వేయండి అని సాధారణంగా అడగడం జరుగుతుంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2019లో నెల్లూరు సిటీలో 5,250,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను, నాకు నెల్లూరు ప్రజలు ఓటు వేయండి అని అడిగినటువంటి ఏకైక అభ్యర్థి పొంగూరు నారాయణ గారు. ఈరోజు అటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు 2024లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చర్చిలకు కానీ మసీదులకు కానీ అదేవిధంగా గుళ్ళకు కానీ తన సొంత నిధుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుళ్ళకి అభివృద్ధి పనులు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఈ అరాచకాన్ని అంతమందించే దానికోసం జనసేన పార్టీ తరపున నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద అంటారు, మై ఫెయిత్ ఈజ్ ఎన్ యంగర్ జనరేషన్, ద మోడర్న్ జనరేషన్, అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్, దే విల్ వర్కౌట్ ద హోల్ ప్రాబ్లం లైక్ ఎ లయన్స్. నా ఆశ అంతా నా యువతపైనే, నా భారత జాతి యువతపైనే. వాళ్ళ నుంచి వస్తారు సింహాలు లాంటి, కొనిద సింహాలు లాంటి వస్తారు, కొదమ సింహాలు, వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు అని చెప్పిన్నారు. అదే మాటని ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, పూణే, నోయిడా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన తెలుగు రాష్ట్ర యువతకి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. సమయం దగ్గరికి వచ్చింది. There is no time to rebuild our country. This is our time. Please come to our place and work for our leader. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.